నమస్తే, వెల్కమ్ టు హర్ష టైమ్స్. తాడిపత్రి నుంచి మనం అనంతపూర్ నుంచి తాడిపత్రి వెళ్తున్నప్పుడు నాయనపల్లి క్రాస్ దాటుతూనే చక్కగా ఘాట్ వస్తుంది. అందులో మంచి గ్రీనరీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ 4 లైన్ రోడ్డు ఉంది ఆల్రెడీ. కాకపోతే ఇప్పుడు నేషనల్ హైవే శాంక్షన్ అవ్వడము, ఇది నేషనల్ హైవేగా రూపాంతరం చెందడం జరుగుతూ ఉంది. సో ఘాట్ నుంచి అంటే నాయనపల్లి క్రాస్ నుంచి ఒక కాంట్రాక్టర్, ఆ తర్వాత అంతకుముందు అనంతపూర్ నుంచి నాయనపల్లి క్రాస్ వరకు ఇంకో కాంట్రాక్టర్ చేస్తున్నారు. ఇక్కడ చక్కగా 6 లైన్ అవుతుంది. ఈ రోడ్డు అందాలను చూస్తూ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్లస్ రోడ్డు అయిన తర్వాత ఎలా ఉంటుంది, రోడ్డు కాకముందు ఇలా ఉంది, అయిన తర్వాత ఎలా ఉంటుంది, మనకు కొన్ని మెమరీస్ అవసరం కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను. జస్ట్ గో త్రూ ఇట్ వన్స్ అండ్ ఎంజాయ్ ద వీడియో. ఘాట్ ఎప్పుడైతే ఆ ముచ్చుకోట కన్నము ఘాట్ అంటాం కదా, అది దిగుతున్నప్పుడు ఆ కొండకు ఎంతైతే మరీ కిందికి లేకోకుండా కరెక్ట్గా ఆ లెవెల్కి తగ్గట్టు ఆ రోడ్డు కూడికైతే చేస్తున్నారు. అంటే చాలా ఎత్తు పెరుగుతుంది రోడ్డు. ఆ తర్వాత వచ్చేటప్పుడు పోయేటప్పుడు కరెక్ట్గా ఆ విలేజ్కి తగ్గట్టు ఒక బ్రిడ్జ్ కూడా వస్తుంది. ఆ బ్రిడ్జ్ నుంచి ఈ ఎత్తుగా ఉన్న రోడ్డు మీదకి అలాగే పాసేజ్ ఉండేటట్టు చూస్తున్నారు. సో నాకు తెలిసి చాలా బాగుంటుంది రోడ్డు. ఈ యొక్క రోడ్డు పనుల విస్తరణ పనుల వల్ల కూడా ఒక జర్నీ వచ్చేసి 1.5 గంట కంటే ఎక్కువ లేట్ అవుతుంది. సో అందుకే ఎంప్లాయీస్ అందరు ఏం చేస్తారంటే, నేను అనంతపూర్ నుంచి తాడిపత్రికి వెళ్ళేటప్పుడు చూశాను. సో 7:30కు పైన బస్ ఎక్కే వాళ్ళు 7 గంటలకు 7:15కే వెళ్ళిపోతున్నారు. బికాజ్ 1 అవర్ 30 మినిట్స్ కంటే ఎక్కువ టైం పడుతుంది, 1 అవర్ 45 మినిట్స్ అలాగా. సో బెటర్ టు స్టార్ట్ ఎర్లీ అండ్ నెక్స్ట్ సేఫ్లీ. ఇప్పుడు ఈ టైంలో కూడా వెళ్ళాలి కాబట్టి ఆఫీసెస్, స్కూల్స్కి. సో అలా వెళ్తున్నారు. అండ్ గో స్లోలీ సేఫ్ రీచ్లీ ఎంజాయ్ ద వీడియో. సో ఈ అయిపోయిన తర్వాత ఈ ఇంకొక రూపంలోకి వస్తుంది కాబట్టి సో ఒకసారి ఈ వీడియోని మన మెమరీస్లో భద్రపరుచుకుందాం. అండ్ స్వీట్ వన్స్ నేను ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఒక 2-3 వీడియోస్ చూసాను, నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఘాట్ ఎప్పుడైతే దిగంగానే ముచ్చుకోట అనే విలేజ్ వస్తుంది, తర్వాత కొండాపురం వస్తుంది, తర్వాత ఎర్రగుంటపల్లి, రావి వెంకటంపల్లి అనేటివి విలేజెస్ వస్తాయి. సో ఇక్కడ ఘాట్ దిగినప్పటి నుంచి అంతవరకు రావి వెంకటంపల్లి వరకు కూడా మనకి రోడ్డు విస్తరణ పనులు అనేటివి జరుగుతున్నాయి. ఇది ముచ్చుకోట గ్రామం అనమాట. ఈ ముచ్చుకోట గ్రామంలో అంటే బ్రిడ్జ్ పనులు కూడా అప్పుడే చాలా కాలమైంది మొదలుపెట్టి, అంటే 1.5 months 2 months బిఫోర్ మొదలుపెట్టారు. ఎలక్షన్స్ రావడంతో కొంచెం పనులు స్లో అయ్యాయి, ఇప్పుడు మరి ఫాస్ట్గా స్టార్ట్ అవుతున్నాయి. సో రోడ్డు అయిన తర్వాత చాలా బాగుంటుంది. 6 లైన్ అన్నమాట ఇది. ఇక్కడ రోడ్డు విస్తరణ పనుల్లో చాలా ఇల్లు ఇంకా చాలా బిల్డింగ్స్ కూడా పోతాయి అనుకుంటాను. బట్ వాళ్ళకైతే ఆ రెమ్యునరేషన్, దానికి సంబంధించినటువంటి డబ్బులంతా ముట్టే ఉంటుంది. సో అందుకే రోడ్డు పనులు చాలా ఫాస్ట్గా కూడా జరుగుతున్నాయి. అయిన తర్వాత మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో 56 కిలోమీటర్స్ నాకు తెలిసి బిలో 1 అవర్ 50 మినిట్స్లో రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఎక్స్ప్రెస్ హైవే లాగా వేస్తున్నారు చాలా బాగా. సో ఎంజాయ్ ద రోడ్ ఆఫ్టర్ రెనోవేషన్స్. Presently see the video and enjoy the video. Thank you. Please subscribe. Don't complicate things, keep it simple. Hold it down, hey, hey. Love you like my family, we can't fold. Love it when you smile, show them dimples. Love it when you be my little nympho. Bust it down, hey. I know what's on your mind. We do this all the time. We fight and then we're fine. You know I'm yours, you're mine. Oh mine, I'm yours, you're mine. Oh mine, oh mine, I'm yours, you're mine. Oh mine.
అంతే